దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం 7వ వచనాన్ని ధ్యానం చేద్దామండి. దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. అపవాదిని ఎదిరించాలండి. అపవాది ఎప్పుడు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? మనల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయించడానికి మనల్ని పురుగొలుపుతాడండి. అప్పుడు మనం అపవాది యొక్క తంత్రముల్ని గ్రహించి అపవాదిని ఎదిరించాలి గాని, అపవాది చెప్పినట్టు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయకూడదండి. సో మనకి యేసయ్యనే మనం మాదిరికరంగా తీసుకోవాలన్నమాట. యేసయ్య 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారండి? అపవాది ఏం చేసింది? అపవాది క్రీస్తు దగ్గరకు వచ్చి ఈ రాళ్లను రొట్టెల కింద చేసుకొని తిను అని చెప్పింది. ఇంకేం చెప్పిందండి? నా పాదములను మొక్కు, ఈ లోకాన్నంతా నీకు ఇచ్చేస్తానంది. ఇంకా ఏం చెప్పిందండి? ఈ దేవాలయం శిఖరం నుంచి నువ్వు దూకే, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు, నువ్వు దేవుని కుమారుడు కదా అని చాలా శోధించిందండి సాతాను. అప్పుడు యేసయ్య ఈ యొక్క దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు ఏమీ చేయలేదండి. సాతాను చెప్పిన క్రియలు ఏమీ చేయలేదు. అర్థమవుతుందండి. ఆయన వాక్యం అనే ఖడ్గంతో సాతానుతో యుద్ధం చేసి సాతాన్ను జయించారు. అప్పుడు అపవాది ఇంకా యేసయ్య అపవాది చెప్పిన మాటలు ఏం వినట్లేదని ఇంకా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చూసి యేసయ్య దగ్గర దేవుని వాక్యం అనే ఖడ్గం ఉందండి. ఆయన దేవుని వాక్యం అనే ఖడ్గంతోటే ఆ యొక్క అపవాదిని జయించారు. అపవాదితో దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని ఫైట్ చేశారు. యేసయ్య జయించారు. ఇంకా అపవాది యేసయ్యను విడిచి వెళ్ళిపోయిందండి. మత్తయి సువార్తలో మీరు 4వ అధ్యాయంలో మీరు 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. సో యేసయ్య వాక్యం అనే ఖడ్గంతో అపవాది యొక్క శోధనని జయించారు. తండ్రి చిత్తాన్ని దిగ్విజయంగా నెరవేర్చి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారండి. అదేవిధంగా మనం కూడా అపవాది యొక్క తంత్రములు ఎదిరించి తండ్రి చిత్తాన్ని దిగ్విజయంగా నెరవేర్చి పరలోక రాజ్య వారసులు అవ్వాలండి. ఉంటానండి.